హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు వచ్చేసి ఫస్ట్ టైము నేనైతే కుండలో పచ్చాపల కూర అయితే చేస్తూ ఉన్నాను. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో నేనైతే అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్లో కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. నేను ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా పచ్చాపల కూర ఎలా చేయాలి ఏంటనేది. ఆ వీడియోని ఇప్పుడు నేను మామూలుగా డైలీ రొటీన్ అంటే ఇంట్లో మామూలుగా అయితే చేపల కూరకు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని తర్వాత వీడియోలో అయితే చూపిస్తాం కదా. ఇక్కడైతే అలా లేదు, మామూలుగానే నేను అప్పటికప్పటికే ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చివరి వరకు వీడియో చూసేసేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే కుండ అయితే పెట్టేసుకున్నాను. చాలా చిన్న కుండ ఇది. నేను ఇక్కడ వచ్చేసి పచ్చాపలు తలకాయలు ఉంటాయి కదా, తలకాయలు అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. తలకాయలు ఒక 10 తలకాయలు తీసుకున్నాను. అలాగే దీంట్లోకి బొద్దులు ఎక్కువగా ఏమి యాడ్ చేయడం లేదు, ఒక 4-5 బొద్దులు అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది తలకాయల కూర, దీంట్లో ఖచ్చితంగా ఇక్కడ మా నెల్లూరు సైడ్ అయితే మామిడికాయ తప్పకుండా యాడ్ చేయాలి. అందుకని తప్పకుండా నేను కూడా ఈ యొక్క మామిడికాయని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ప్రాసెస్ కావాలంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసుకొని మీరైతే చూడండి. ఇదండి ఫ్రెండ్స్ వీడియో, స్కిప్ చేయకుండా వీడియో అయితే ఇప్పుడైతే చూసేసేయండి చివరి వరకు. ఓకేనా, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే మామిడికాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ సిస్టర్ వాళ్ళ పాప మామిడి దెబ్బ ఒకటి అడిగింది, అదైతే ఇస్తూ ఉన్నాను. అది కాదు ముట్టి కావాలనింది, మళ్ళీ ముట్టి వద్దని చెప్పేసి దెబ్బ తీసుకునింది. అని ఎందుకని చెప్పేసి వేరేది ఇచ్చాను. ఇప్పుడు నేను ఇందులోకి టమోటాలు ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇక్కడ వెంటనే మ్యాంగో అయితే వేస్తున్నాను, అంటే మామిడికాయ. ఇక్కడ వెల్లుల్లి ఖచ్చితంగా ఉండాలి, వెల్లుల్లి వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఊరికే ఒకవేళ చాలా మంది కష్టపడుతూ ఉంటారు కదా వెల్లుల్లి తీయడానికి, వాళ్ళకు చిన్న టిప్ చెప్తాను. ఈ వెల్లుల్లి ఉంటుంది కదా తల దగ్గర కొంచెం అట్లా గోడకేసి అట్లా అదిమినట్లయితే దాని పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. తెలియని వాళ్ళకైతే ఒక చిన్న టిప్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి. దాని తల దగ్గర ఊరికి అలాగని ప్రెస్ చేసినట్లయితే పొక్కు ఈజీగా వచ్చేస్తుంది, సింపుల్గా ఊడిపోతుంది. అదేవిధంగా నేను కూడా ఇక్కడ మీకు ట్రై చేసి చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చిగా దంచుకొని మనము కూరలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది తిరగమాతలోనే వేయాలి, కొంచెం కచ్చా పచ్చిగా వేగితే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను కచ్చా పచ్చిగా దంచి తర్వాత ఇందులో అయితే యాడ్ చేసేసి ఒకసారి అయితే కలబెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా నేను వీడియోలో షేర్ చేసేస్తున్నాను, దానికి సంబంధించిన వీడియో కూడా మీరు ఒకసారి చెక్ చేసేసేయండి. ఇక్కడ నేను ఇక్కడ సంగటి అయితే చేశాను, ముందుగానే రెడీ చేసి అయితే నేను రాగి సంగటి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు నేను ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా కూడా కూర ఏం చేయడం లేదు, ఎందుకంటే ఈ కూరే మాకు నైట్కి బాగా ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు మార్నింగే కూర కూడా చేసేసాము. ఈరోజు ఏం కూర అంటే మా ఇంట్లో వంకాయ మునక్కాయ పులుసు పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్కి 1 డే గడిచిన తర్వాత చేపల కూర తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నైట్ అయినా చేపల కూర వండేసుకొని మార్నింగ్ తినండి ఫ్రెండ్స్. అబ్బా, వేడి వేడి అన్నంలో ఎంత టేస్ట్గా ఉంటుందో. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను చేపల ఫ్రై కూడా నేనైతే చేపలు అయితే తీసి పెట్టేశాను, అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగానే నేను చేప ముక్కలన్నీ తీసుకొని ఒక 10-15 ముక్కల వరకు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఆయిల్, కారం, చిటికెడు పసుపు మాత్రమే వేసాను. మేము యాడ్ చేయమండి మసాలాలు కూడా. నెక్స్ట్ వచ్చేసి అల్లం తెల్లగడ్డ పేస్టు అది కూడా వేసాను. ఈ వరకు వేసి బాగా మ్యాగ్నేట్ చేసేస్తే ఒక 2 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఈజీగా కూడా ఏగిపోతాయి, కొంచెం మ్యాగ్నేట్ అవ్వడం వల్ల మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫైనల్గా అయితే ఇప్పుడు కూర కూడా రెడీ వచ్చేసింది. ఇక పులుసు పోసేస్తే ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే నేను కర్రీ అయితే చేస్తున్నాను.
అలాగే మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారు, ఏంటి విషయాలు అనేది తప్పకుండా మాకు కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేసేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందో ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మేము లాస్ట్ వీడియోలో మీరు కానీ చూసినట్లయితే అర్థమవుతుంది. మేమైతే మా ఊరు వెళ్ళామండి. అక్కడ ఓట్లు వేయడానికి మేమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఎక్కువగా బస్సులన్నీ ఆపేశారు కాబట్టి కొంచెం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యాము. మార్నింగ్ 6:30కి అట్లా రోడ్లోకి వెళ్ళిన వాళ్ళమి బస్సులు రాలేదండి. చాలా కొంచెం టెన్షన్ పడ్డాము. అసలు ఎందుకు రాలేదు ఏంటని. తర్వాత ఎలక్షన్ కోడ్ కాబట్టి వేరే ఊర్లకి అంటే దూరంగా ఉంటారు కదా, అటు సైడ్ బస్సులు వేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని మేము ఈసారి ఓట్లకి మేము ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. ఆటోలో కూడా ప్రయాణం బాగానే జరిగింది. అలాగే వెళ్ళాం కాబట్టి ఓట్లు వేసేసి ఎలాగో రిటర్న్ కూడా అయిపోయాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను కొన్ని ముక్కలు అయితే ఒక 10-15 ముక్కల వరకు అయితే మ్యాగ్నేట్ చేశాను. మా మమ్మీ ఏం చెప్పారంటే ఇన్ని చేపలు అవసరం లేదు, పులుసుకి ఆల్రెడీ ఒక 10-12 వరకు తలకాయలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ముక్కలు కూడా యాడ్ చేసాం కదా, ఒక 5 ముక్కలు. అందుకని చెప్పేసి వీటిని కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తే ఫ్రై ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. మా ఇంట్లో ఏంటంటే ఫ్రై తింటే కొంతమంది పులుసు తినరు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ మ్యాగ్నేట్ చేసేస్తున్నాను. వీటిని కూడా బాగా మ్యాగ్నేట్ చేసేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉప్పు, కారము, ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసినా కూడా చేపల ఫ్రై చాలా మంచిగా ఉంటుంది. మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చేపలు అయితే కడుక్కుంటూ ఉన్నాను. ఇక ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి ఇక తలకాయలు చేపలు మొత్తం కడిగి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే వెంటనే పులుసు అంతా తెల్లిన తర్వాత వెంటనే మనమైతే కూర రెడీ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా అనిపించింది. అలాగే మా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కూడా కాలేదండి. మీరు కానీ తప్పకుండా స్కిప్ చేయకుండా కానీ చివరి వరకు మన వీడియో చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది. అలాగే ఇంకా కొంతమందికి కూడా మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి అనేది నా అభిప్రాయం. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియోని అయితే చూసేసేయండి. అలాగే మా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్లకి నేను తప్పకుండా మీకైతే రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్.